కృష్ణమ్మ వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కొంచెం తగ్గినా వరద పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద వస్తూ ఉంది, తుంగభద్ర నుంచి వరద వస్తూ ఉంది. శ్రీశైలం నుంచి ఇప్పటికీ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున పులిచింతలకి, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి, ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్లో ఎన్ని గేట్లు లిఫ్ట్ చేశారు, ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి ఎంత వెళ్తా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,26,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. అంతే వరదని జూరాలకి వదులుతా ఉన్నారు. జూరాలకు 1,30,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. 30,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా, గేట్లు ఎత్తివేయడం ద్వారా మరో 1,00,000 క్యూసెక్కులు, మొత్తం మీద జూరాల నుంచి 1,30,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి 48,000 క్యూసెక్కులు సుంకేసుల మీదుగా శ్రీశైలం చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,88,000 పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా, కుడి ఎడమ గట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ద్వారా 3,250 క్యూసెక్కులు, ఇక తెలంగాణ వైపు నుండి కలవకుర్తి, నెట్టెంపాడు, ఈ భీమా లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,950 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,88,000 క్యూసెక్కులు వరద వస్తూ ఉంటే అంతే వరదని అవుట్ ఫ్లోస్గా ఉండే విధంగా చూసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులకు గాను 883.9 అడుగులకు వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి 209 టీఎంసీల వరద నిల్వ ఉంది. అందుకే వచ్చిన వరద వచ్చినట్టు అవుట్ ఫ్లోస్ ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 590 అడుగులకి 590 అడుగులు నీటిని నిల్వ చేశారు. 312 టీఎంసీల కెపాసిటీకి గాను 309 టీఎంసీలు ప్రస్తుతం నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఉన్నాయి. గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,75,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి, పులిచింత ప్రాజెక్టు మీదుగా ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకి 7,900 క్యూసెక్కులు, కుడి కాలువకి 8,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు వాడుతూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,000 క్యూసెక్కులు అదనంగా పులిచింత ప్రాజెక్టుకు వచ్చి చేరుతా ఉంది. మొత్తం మీద పులిచింత ప్రాజెక్టుకి 2,00,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,70,000 క్యూసెక్కులు, మొత్తం మీద 2,08,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర మొత్తం మీద ఒక 3 టీఎంసీలే కాబట్టి నిల్వ చేసుకునేది 45 గేట్లు ఎత్తి 2,75,000 క్యూసెక్కులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతానికైతే వరద తగ్గింది. 5,55,000 క్యూసెక్కులకు వెళ్ళిన వరద తగ్గుకుంటూ వచ్చేసింది. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు. ఈ వాగుల ద్వారా వస్తున్న వరద కూడా తగ్గిపోయింది. రాబోయే 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి వరద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వరద అంతా క్లియర్ అయిపోయింది. రాబోయే 2 రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత భారీ వర్షాలు నమోదు కాబోతా ఉన్నాయి అనే వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.